హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిసెస్ హోమ్ రూహీస్ కిచెన్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ రొయ్యల బిర్యానీ. ఇంట్లోనే ఈ బిర్యానీని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రైస్ కుక్కర్లోనే చేసుకోవచ్చు. మీరు చూసారంటే ఈ రైస్ కుక్కర్లో రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ బిర్యానీ చేసుకోవడానికి ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదండి, చాలా తొందరగా అయిపోతుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల బిర్యానీని సింపుల్గా ఎలా చేసుకోవాలో మరి చూసేద్దాం. మరి దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసులు కోహినూర్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రైస్ కుక్కర్లో 3.5 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. మరొక అర గ్లాస్ వరకు పెరుగుని వేసుకుంటాను, అందుకని మొత్తంగా 4 గ్లాసులు సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక 6-7 లవంగాలు, అలాగే చెక్క, అలాగే ఒక 5-6 ఇలాచీలు, కొంచెం బిర్యానీ ఆకు, అరకప్పు పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా, 3-4 పచ్చిమిర్చీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారానికి తగినట్టు వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసేయడమే. ఇప్పుడు మనం ప్రాన్స్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో మీకు రుచికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, అర టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మరో 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఇలాగ చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 500 గ్రామ్స్ వరకు రొయ్యల్ని వేసుకోవాలి. ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా రొయ్యల నుంచి నీళ్ళంతా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్కి బాగా పట్టేటట్టు ఈ మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా ఈ రైస్ కుక్కర్ కుకింగ్ మోడ్లోనే ఉందండి, కానీ రైస్ మటుకు బాగా 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలానంతా ఇలాగా పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రొయ్యల మసాలాని రైస్లోకి కలపకుండా ఇలాగే పైన వేసుకొని మనం దమ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ వామ్లోకి వచ్చేసింది. వామ్లో వచ్చిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఓపెన్ చేయకూడదు, ఆ తర్వాతే స్విచ్ ఆఫ్ చేయండి. గుమగుమలాడే రెస్టారెంట్ బిర్యానీ ఇప్పుడు మీరు ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా రైస్ కుక్కర్లో చేసుకోండి. ఈ రైస్ కుక్కర్లో రైస్ కూడా బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ బిర్యానీని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది పెరుగు చట్నీతో పాటు సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇలా రైస్ కుక్కర్లో చేసుకోవడం వలన మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మీకు ఈ ఈజీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు కనుక నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.